ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న 5వ టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. మరొకసారి టాస్ ఓడి, బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టపోయి 204 పరుగులు చేసింది. భారత జట్టు బ్యాటింగ్ చేస్తూ తడబడింది. టాస్ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్ పేసర్లు భారత్ను కట్టడి చేయడంతో భారత కీలక బ్యాటర్లంతా పెవిలియన్ దారిపట్టారు. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడం వలన మ్యాచ్ తొలిరోజు 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. కరుణ్ నాయర్ 52 నాటౌట్ అర్ధశతకంతో రాణించగా, సాయి సుదర్శన్ 38 భారత్ను ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ మరియు జోష్ టంగ్ చెరో 2 వికెట్లు తీయగా, వోక్స్ 1 వికెట్ పడగొట్టాడు. శుభమన్ గిల్ మాత్రం రనౌట్ అయ్యాడు. మొదటి 3 టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్ 4వ టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదట సాయితో కలిసి ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు కరుణ్. వాషింగ్టన్ 19 నాటౌట్ తో అజేయమైన 6వ వికెట్కు 51 పరుగులు జోడించాడు. మాంచెస్టర్ సెంచరీతో దుమ్మురేపిన వాషింగ్టన్ మరియు కరుణ్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి తొలి రోజును ముగించారు. కెప్టెన్గా తన తొలి టెస్టు సిరీస్లోనే గిల్ దిగ్గజాల సరసన నిలిచాడు. ఈ సిరీస్లో టాప్ స్కోరర్గా ఉన్న భారత సారథి మొత్తం 743 పరుగులు చేశాడు. 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. 1978-79 లో వెస్టిండీస్తో 732 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 2016-17లో ఇంగ్లండ్పై 655 రన్స్ చేసి 3వ స్థానంలో ఉన్నాడు. మొదటి రోజు ఆట నిరాశపరిచిన కరుణ్ నాయర్ మరియు వాషింగ్టన్ సుందర్ మంచి భాగస్వామ్యం నెలకొల్పితే డీసెంట్ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి ఇంటరెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానెల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.